ఎర్లీ మార్నింగ్ చాయ్ అండ్ విండో సీట్ పర్ఫెక్ట్ కాంబో, చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది. ఇంతకీ ఎక్కడికి వెళ్తుందని చెప్పలే కదా. క్రిస్మస్ అండ్ పొంగల్ రెండు పెద్ద ఫెస్టివల్స్ వచ్చేస్తున్నాయి కదా. సో మన వాసు మ్యాచింగ్ సెంటర్ లో కూడా కొత్త ఫ్యాబ్రిక్స్ రావాలి కదా. అందుకే సూరత్ వెళ్తున్నాను పర్చేసింగ్ కి. ఒక చిన్న వ్లాగ్ చేద్దాం అనిపించింది. సూరత్ గురించి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి. బిజినెస్ అండ్ కల్చర్ రెండు. సూరత్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఫ్యాబ్రిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనొచ్చు. మీరు ఫ్యాబ్రిక్ ఆర్ శారీస్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే పర్ఫెక్ట్ ప్లేస్ ఇది. చాలా మందికి ఫ్యాబ్రిక్స్ గురించే తెలుసు, కానీ సూరత్ లో డైమండ్స్ కూడా మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. ఆఫ్టర్ 24 hours లాంగ్ జర్నీ రాజమండ్రి టు సూరత్ ఫైనల్లీ రీచ్ అయిపోయాం. రైల్వే స్టేషన్ కి ఆపోజిట్ లో నియర్ బై ఓంకార్ గెస్ట్ హౌస్ అని ఒక హోటల్ ఉంటుంది. మోస్ట్లీ మన తెలుగు వాళ్ళందరూ అక్కడే ఉంటారు. సో ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాం అనమాట. రూమ్ చెక్ ఇన్ అయిపోయాం. రూమ్ లోకి రాగానే ఫస్ట్ ఫ్రెష్ అయ్యి ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం. ఫుడ్ తో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనకి నాన్ వెజ్ దొరకదు, రేర్ గా దొరుకుతుంది. దొరికిన ఇది కూడా మన సౌత్ ఇండియా టేస్ట్ అయితే అస్సలు రాదు. ఇక్కడ వాళ్ళంతా ఎక్కువ వెజ్ ప్రిఫర్ చేస్తారు. సో ఎక్కువ హోటల్స్ కూడా మీకు వెజ్ ప్రొవైడ్ చేస్తారు. ఇదేదో వెరైటీగా ఉందని నేను ఆర్డర్ పెట్టాను. వచ్చాకైతే తినడానికి చాలా కష్టపడ్డాను. యాక్చువల్లీ ఈరోజు సండే, సో మార్కెట్స్ హాలిడే అనమాట. మనం పర్చేసింగ్ రేపు స్టార్ట్ చేస్తాం. సో రేపు మనం ఆఫ్లైన్ సూరత్ మార్కెట్స్ ఎలా ఉంటాయో చూద్దాం.